నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టాభద్రుల ఎన్నికలు మటుకు ప్రచారం చాలా హోరెత్తుతున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మనతో పాటు మాట్లాడడానికి ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉందండి ప్రచారం, ఎలా జరుగుతుంది? ప్రచారం బాగా జరుగుతున్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టభద్రుల నుంచి ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులు అందరి నుంచి చాలా సానుకూలమైన యొక్క స్పందన వస్తున్నది. చాలామంది ఈసారి తప్పక నరేంద్ర మోడీ గారి యొక్క ఇది చూసి ఈసారి ఇక్కడ మేము గెలిపిస్తాం, మోడీ గారికే మా ఓటు, బీజేపీకే మా ఓటు, మీకే మా ఓటు వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ప్రేమేందర్ రెడ్డి 43 సంవత్సరాల సందర్భంగా ప్రజల మధ్యలో ఉన్నాడు. విద్యార్థి రాజకీయాల నుంచి ఒక నిబద్ధతతో, ఒక కమిట్మెంట్తో, ఒక ఆనెస్ట్తో పనిచేస్తున్న యొక్క వ్యక్తి. పార్టీలు మార్చలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజలకు నా యొక్క ఈ వేదిక ద్వారా నేను సేవ చేసే ప్రయత్నం చేశాను. కాబట్టి మీకు ఒక నమ్మకమైన సేవకుడు కావాలంటే ప్రేమేందర్ రెడ్డి కోటేయండి అని నేను కోరుకుంటున్నాను. నిరుద్యోగుల పట్ల మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు? నిరుద్యోగం అనేది దాన్ని ఎప్పటికప్పుడు మనం ప్రయత్నం చేసి దాన్ని తగ్గించే యొక్క ప్రయత్నం చేయాలి. దాంట్లోనికి వెళ్ళి యువత బయటపడే విధంగా చేయాలి. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాబట్టి ఏదైతే ఇవాళ కేంద్రం అనుసరిస్తున్న అనేక విధానాలతో ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. దానికి తగిన యొక్క మౌలిక వసతులను కల్పించే యొక్క ప్రయత్నం నేను చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే నెరవేర్చడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. 46 జీవో గురించి ఏం చెప్తారు? 46 జీవో అనేది ఇది వ్యతిరేకమైన జీవో ఇది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకు గత ప్రభుత్వాలు ఎన్నో దాదాపు విద్యార్థులు ఉద్యమాలు చేసినా కూడా రద్దు చేయలేకపోయింది? ఎందుకు చేయలేకపోయింది? వాళ్ళు అహంకారపూరితమైన యొక్క ధోరణి, వాళ్ళకు మాకే అంత తెలుసు, ఎవరికి ఏం తెలియలేదని. కాబట్టి ఎవరైతే మరి ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇవాళ విద్యార్థులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాన్ని ఆదరించాలని, దాన్ని మన్నించాలని నేను కోరుతున్నాను. బీజేపీ నుంచి వెళ్ళిన రాకేష్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. గెలుపు నాది తథ్యం అని తను చెప్తున్నారు. ఎవరైనా నిలబడ్డ ప్రతి వ్యక్తి 52 మంది నిలబడ్డారు. ఎవరైనా ఓడిపోతామని చెప్పినా మీకు అంతే. ఎస్, ఇప్పుడు 52 మంది నిలబడ్డారు అన్నారు. దాదాపు అందరూ యంగ్ అండ్ డైనమిక్. మీరు కొద్దిగా ఏజ్ లో సీనియర్, అదేవిధంగా పొలిటికల్లో సీనియర్. మీరు ఎలా ఫైట్ చేస్తారు వాళ్ళందరూ? అందుకోసమే నాకు అవకాశం ఇవ్వని కోరుతున్నాను. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నన్ను చూడండి, నా యొక్క చరిత్ర చూడండి. మీకు ఒక నమ్మకమైన యొక్క సేవకుడు కావాలంటే నన్ను ఎన్నుకోండి. మీకు మరి ఇంకా మిగతా వట్టి మాటలు చెప్పే వాళ్ళంటే మిగతా వాళ్ళని ఎన్నుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ యొక్క పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా గెలవాలనే పోటీ చేస్తారు. కానీ 43 సంవత్సరాల నుంచి ఒక పార్టీని పట్టుకొని ఉండి అధికారం వచ్చినా రాకున్నా ఎక్కడ కూడా మడమ తిప్పకుండా పనిచేస్తున్న ప్రేమేందర్ రెడ్డి లాంటి సేవకుడు మీకు వస్తే నిజంగా సేవకుడు అవుతాడని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆస్తులు పంచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నేను గెలిస్తే రాకేష్ రెడ్డి కూడా అంటున్నారు, నా నెల జీతం కూడా నిరుద్యోగులకే ఇచ్చేస్తాను. వట్టి మాటలు మాట్లాడదలుచుకోలేదు. నేను నిజమైన సేవ, నేను నా దగ్గర ఏమి వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహారాలు లేవు. వాళ్ళ గత చరిత్ర ఏందో, ఇప్పుడు చరిత్ర ఏందో ప్రజలందరూ చూస్తున్నారు. అరే ప్రజల దగ్గర మేమందరం కూడా ఓపెన్గా ఉన్నాం. ఇన్ని విద్యార్థి రాజకీయాల దగ్గర నుంచి ఉన్నాను నేను. సీకేఎం కాలేజీ వరంగల్లో, మా దామెర్లో హై స్కూలు, పరకాల్లో ఇంటర్మీడియట్, లేకపోతే ఉస్మానియాలో ఎంఏ, తర్వాత లా చదివినప్పటి నుంచి నేను ప్రజల మధ్య ఉన్న అనేక సందర్భాల్లో అనేక ఎన్నికల్లో పోటీ చేసినా చూస్తున్నాం. కాబట్టి ఎవరేందనేది వాళ్ళకు తెలుసు. ఎవరు నిజమైన యొక్క వ్యక్తి, ఎవరు నిజమైన నీతి నిజాయితీతో ఉంటారు, ఎవరు సేవ చేస్తారు, ఎవరు ఇక్కడ సరి అయిన అభ్యర్థి అని పట్టభద్రులు నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు? దాదాపు పట్టభద్రుల నుంచి మీకు ఎలాంటి భరోసా వస్తుంది? వాళ్ళ నుంచి ఎలా ఉంది? నేను ఈ ఎన్నిక అనౌన్స్ కాకముందే నేను చాలా నియోజకవర్గాలు తిరిగాను. ఇప్పుడు ఎన్నిక అనౌన్స్ అయినంత కూడా దాదాపుగా 10, 12 నుంచి 14 నియోజకవర్గాలు తిరిగాను. రాబోయే రోజుల్లో మిగతా నియోజకవర్గాలు కూడా తిరుగుతాను. చాలా యొక్క స్పందన, అద్భుతమైన యొక్క స్పందన వస్తుంది. వాళ్ళు మీరు వచ్చినా రాకున్నా మీకు ఓటేస్తామంటున్నారు. మా కార్యకర్తలు, మా అభిమానులు, మిగతా వాళ్ళు కూడా ఇవాళ ఓటర్లను కలవడం, మిగతా వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ ద్వారా పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారిని క్షమించమని కోరుతున్నా. మిమ్మల్ని వ్యక్తిగతంగా వచ్చి కలవలేకపోతున్నా, కానీ నాకు ఓటు వేసి గెలిపించండి. తప్పక నేను మీకు తగిన సేవ చేస్తానని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. బీజేపీ సపోర్ట్ ఎలా ఉంది? బీజేపీ సపోర్ట్ అద్భుతంగా ఉంది. అంటే కొంత గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. దాంట్లో అసలు అది ఏది లేకుండా నడుస్తున్నదే ఇది ఈసారి. అంటే మీకు అందరూ తోడున్నారా? అది దానికి ఇంకా నిదర్శనం 100,000 మంది కార్యకర్తలు ఇవాళ ఈ యొక్క ఎన్నిక కోసం పనిచేస్తున్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? ఒకటే నేను చెప్పేది, కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక గెలిచినా ఓడినా వచ్చే ఒక ఉపయోగం లేదు. అది గుంపులో గోవింద.
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళే ఉంటలేరు, ఇంకో దాని గురించి ఇంకేం అవసరం. కాబట్టి నికార్సైన యొక్క ప్రజాసేవకుడు, మీకు సేవకునిగా ఉండే యొక్క అర్హత ప్రేమేందర్ రెడ్డికి ఉన్నది. అందుకోసం మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటేసి గెలిపించండి, మీకు సేవ చేసే అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం దాదాపు ఆ పదవులు ఉన్నా లేకున్నా కూడా ఇన్ని రోజులు నేను ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నా, నన్ను గెలిపిస్తే మటుకు ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగులకి నేను అండగా నిలుస్తా అని చెప్పేసి ప్రేమేందర్ రెడ్డి చెప్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.